హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ మన కథల బండి. మన ఛానల్లో అంటరాని వసంతం అనే కథను స్టార్ట్ చేశాం. ఎల్లన్న వీపుని ఉరుముల నాగన్న మొరటి చేతులు ఆప్యాయంగా నిరుముతున్నాయి. కళ్ళు తెరవకుండానే ఎల్లన్న ఇదే ఊరు అని అడిగాడు. పక్కెలదిన్ని మాలపెల్లి అని చెబుతూ నాగన్న నడుస్తున్నాడు. ఎన్నెలదిన్నిలో భూదేవికి ఈ సన్నివేశం తెలియదు. ఎల్లన్న ఆదమర్చి నిద్రపోతున్నాడు. ఉరుముల నాగన్నకు నిద్ర పట్టడం లేదు. ఎల్లన్న రాక అతనిలో ఏదో అలజడి లేపినట్టుంది. మర్చిపోయినదేదేదో ముందుకు తోసుకొచ్చినట్లు. పంచ బయటికొచ్చాడు. పేగుచుప్ప అప్పుడే పొడిచింది. జాముకోడి ఒళ్ళు విరిచి మరీ కూసింది. కట్టుమడి దగ్గర కోడెదూడ తల్లి పాల కోసం పలుపు లాక్కొంటుంది. నాగన్న పక్కెలదిన్ని వచ్చి 3 రోజులైంది. రాత్రితో గంగమ్మ జాతర అయిపోతుంది. పెదమాల ఆట కట్నం ఇస్తే అనంతపురం తిరిగి ప్రయాణం ఈరోజే. తన తోటి వచ్చిన ఉరుము నృత్యం ఆటగాళ్లే రాత్రే వెళ్ళారు. ఆట కట్నం తీసుకోవడానికి తను ఆగిపోయాడు. కట్నం తీసుకొని వెళ్ళేటప్పుడు ఎల్లన్నని ఏం చేయాలో అర్థం కాలేదు. నాట్యం చేసి అలసిపోయిన ఎల్లన్న అట్టాగే నిద్రపోతే నిద్ర లేపి ఒంటి నిండా నీళ్లు పోశాడు. కట్టుకోను గుడ్డిచ్చాడు. అన్నం పెట్టిస్తే ఆవురుమని తిన్నాడు. ఎందుకు తరిమిరిందిరా నిన్ను ఆ ఊరు అంటే కళ్ళ నిండా నీళ్లు పెట్టుకున్నాడు. దగ్గరికి తీసుకోబోతుంటే బోరున ఏడ్చాడు. ఆ తర్వాత చెప్పాడు. పాత కథే, మామూలు కథే, భయపెట్టే కథే, ఏడిపించే కథే, కానీ తప్పదు. అట్టాంటి కథ ఎల్లన్నకే కాదు. అట్టాంటి కథ ఎల్లన్నకేనా ఉంది? తనకి లేదు. అంతకన్నా ఘోరమైన కథ. అదే ఎన్నెలదిన్నిలో. ధర్మారం ఉరుముల నాగన్న అంటే అనంతపురం ప్రాంతాల్లోనే కాదు, కోస్తాలో కూడా పెద్ద పేరుంది. నాగన్న జట్టు లేదంటే ఆ జట్టు ఉరుముల మోత లేందే గంగమ్మ జాతరే వద్దంటుంది. శ్రీశైలం మల్లన్న కేసి చూపిస్తూ నాగన్న భుజానికి ఉరుము తొడిగాడు మొదటిసారి ఉరుముల చంద్రప్ప. ఉరుముల చంద్రప్ప ఎవరు? నాగన్నకి ఏమవుతాడు? ఉరుములు వాయించడంలో నాగన్నకి మెలుకువలు నేర్పాడు. గంగ పాటలో లోతుల్ని, కోతల్ని, రౌద్రాన్ని తన గొంతులో ఎట్టా పలికించాలో నేర్పాడు. అడుగుల లయ దాచుకోకుండా నేర్పాడు. అంతేకాదు, పురాణం రహస్యాలు చెప్పారు. నాగా అంటే బోలెడు రహస్యాలు చెప్పాడు. బాపనోళ్ళు ఇవన్నీ అట్టా చెప్పలేదు, ఇట్టా చెప్పారు, అంతా తప్పులు చెప్పారు అని తనలో తాను అనుకున్నట్టు చెప్పాడు. నాగన్నకి బతుకునిచ్చాడు. ఉరుముల నాగన్నగా ప్రపంచానికి పరిచయం చేశాడు. రూతు జ్ఞాపకాల్లో నాగన్నకి ప్రత్యేక స్థానం ఉంది. రూబేను ఎల్లన్ని గూర్చి చెప్పేటప్పుడు ఎంత ఉద్రేకానికి గురయ్యేవాడో అంతే ఉద్రేకానికి నాగన్నను చెప్పేటప్పుడు గురయ్యేవాడు. నిజంగా అనిపిస్తుంది ఆ అంటరాని శరీరం ఎంత అద్భుతమైన సజీవ కళకు నిలయమని. అట్టా అనుకున్నప్పుడు వర్ణించేవి కళ్ళు కాదు, ఆమె గుండె, ఆమె జీవితం మొత్తం. నిజంగా నాగన్నకు చంద్రప్పకు ఏమవుతాడు? నాగన్న తల్లి లక్ష్మి అయితే ఆడు నీకు సిన్నబ్బరా నాగా అంది. అట్టాగే పిలిచాడు. సిన్నబ్బ అని పిలిచాడు. చంద్రప్ప బతికి ఉన్నంతకాలం సిన్నబ్బ అని మాత్రమే పిలిచాడు. కానీ చంద్రప్ప చనిపోయే రోజు మాత్రం నన్ను అప్ప అని పిలవరా నాగా అన్నాడు. అట్టాగే పిలుద్దామని గొంతెత్తాడు. ఆ ముసలాడు నవ్వుతూ వెళ్ళాడు. అప్ప అప్ప అని పదే పిలిచాడు. వినేందుకు చంద్రప్ప లేడు. ఆచారం ప్రకారం చంద్రప్పకి అన్నీ చేశాడు. ఉరుముల మాన్యం అరకుంటకి చంద్రప్ప అన్న కొడుకులు పంచాయతీ పెట్టారు. పంచాయతీ వాళ్ళకే అయింది. ఇంటి మూల గుంటలో ఉంత పగలగొడితే 50 పేడలు, 30 అనాలు, 11 దమ్మిడీలు ఉన్నాయి. పంచాయతీ ఆ డబ్బుని తననే తీసుకోమంది. డబ్బు తీసుకొన్నాడు, కానీ తాను ఉంచుకోలేదు. చంద్రప్పతో కలిసి నృత్యం చేసే జట్టు కళాకారులకి పంచిచ్చాడు. కొత్త జట్టు కట్టాడు. రాయలసీమ, కోస్తాలో తనకంటూ ఒక ప్రత్యేకతని సంపాదించుకున్నాడు.
ఉరుముల నాగన్న నేత్రం గొప్పది, గాత్రం గొప్పది, నాట్యం గొప్పది. అంతేకాదు పురాణాల రహస్యాలు అతనికి బోలెడు తెలుసు. ఎంతటి పండితున్నైనా అట్టాగే కూర్చోబెట్టేవాడు. అట్టా చెప్పుకుంటారు జనం నాగన్న గూర్చి. అట్టా సాగిపోతుంది బతుకు. కాని ఎల్లన్న ఈరోజు నాగన్నలో అలజడి లేపాడు. ఎన్నెల దిన్ని మాలోడి. అప్పుడప్పుడు ఒకసారి వర్తమానం వెనక్కి పరిగెత్తి ఆగింది. గతం చేసిన గాయం గుర్తొచ్చింది. నాగన్న ఎన్నెల దిన్నిలోనే పుట్టాడు. అయ్య నారిగాడు ఎన్నెల దిన్నిలోనే పుట్టాడు. అమ్మ లక్ష్మి ఎన్నెల దిన్నిలోనే పుట్టింది. అయ్యకి మడిచక్క లేదు. ఉందల్లా చెట్లు కొట్టే గొడ్డలే. తాటి చెట్లు 10 దెబ్బల్లో కొట్టేవాడు. అటో శానం ఇటో శానం పెట్టి తాటి చెట్టుని కళ్ళ ముందే బద్దలు చేసేవాడు. చెట్టు ఎప్పుడు ఎక్కేవాడు, ఎప్పుడు ఆకు కోసి కింది దిగేవాడు అంతుపట్టదు. తాటి చెట్టుతో ముడిపడ్డ జీవితం అతంది. అయ్యతో తాటి చెట్లు కొట్టడానికి నాగన్న వెళ్ళేవాడు. అమ్మ కూడా వచ్చేది. తన కోసం అయ్య తాటి ముంజలు కొట్టేవాడు. అమ్మ కాయ కొట్టే లోపు కాయ తినమని పందెం కట్టేది. అట్టాగే తినేవాడు. అమ్మ తాటికాయ కొట్టేలోపు తాటి ముంజలు బొడన వేలికి తీసి తినేవాడు. కాయకున్న 3 ముంజలు కాయ కొట్టేలోపు తినేవాడు. నవ్వొస్తుంది అనుకుంటే నాగన్నకి. ముంజలు తిన్నాక చేలగట్టుకేసి వెళ్ళేవాడు. సన్నని నల్లగుత్తల డొప్పల్ని తాటి ఈనతో దండగా చేసేవాడు. ఆ దండని లయబద్ధకంగా కదిలిస్తే అచ్చు నీళ్లు దొర్లిన పడుతున్నట్లు ఉండేది. ఆ దండని ఎండ్రకాయల కన్నాల దగ్గర ఉంచి శబ్దం చేసేవాడు. కన్నాల్లోకి నీళ్లు వస్తున్నట్లు ఎండ్రకాయలు అనుకొని పైకి వచ్చేవి. పైకి వచ్చిన ఎండ్రకాయని ఒడుపుగా పట్టుకునేవాడు. పెద్ద గిట్టలు తుంచి తాటాకు రేకలో వేసేవాడు. ఒక్కోసారి అంత తొందరగా దొరికేవి కావు. గట్టు వెంట పరిగెత్తేవి. గిట్టలు ఎత్తి పెట్టి భయపెట్టేవి. అయినా పట్టేసేవాడు. అట్టా మధ్యాహ్నానికి 10-15 ఎండ్రకాయల్ని పట్టేవాడు. చేలో తాటాకు మంట పెట్టి వాటిని కాల్చేవాడు. అయ్య కాళ్ళు కడుక్కొని పంట కాల్వ ఒడ్డుకు రాగానే అమ్మ కూటి దుత్త తెచ్చేది. కూట్లో కాల్చిన ఎండ్రకాయల్ని నంజుకుంటూ అయ్య బిడ్డంటే ఈడేనే పెళ్ళ అని అమ్మతో అంటూ నాగన్నని మెచ్చుకునేవాడు. అంతా మా అమ్మ పోలికే అనేవాడు నానమ్మ ఎట్టా ఉండేదో నాగన్నకి తెలియదు. అయ్య మధ్యాహ్నం దాకా తాటి చెట్లు కొట్టేవాడు. మధ్యాహ్నం నుంచి వాటిని బద్దలు చేసేవాడు. పని పూర్తయ్యేలోపు సాయంత్రం అయ్యేది. ఈలోపు ఖాళీ కూటి దత్తలో అమ్మతో పాటు నత్తగుల్లలు ఏరి గట్టు మీద గుల్ల కొట్టి మాంసం దుత్తలో వేసుకునేవాళ్ళు. పొయ్యి కట్టెలకి తాటి జీబులు ఏరి మోపు కట్టేవాళ్ళు. అంతటితో ఆగేవాళ్ళు కాదు. తూర్పు బోడు మొదట్లో తుమ్మల తోపు ఉండేది. అమ్మతో పాటు తుమ్మ చెక్క తీసేవాడు. తుమ్మ చెక్క ఎండబెట్టి పట్టపు సుబ్బులకిచ్చేవాళ్ళు. పట్టపు సుబ్బులు కరెవడి చేపలు, సొర చేపలు తెచ్చి ఇచ్చేది. అమ్మ సొరపిట్ట కొట్టి పెట్టేది. తుమ్మ తోపుకు రాగానే అమ్మ అంటే కడవరి చేప సొరపిట్ట వద్దంట్రా అనేది. ఆ మాట అనగానే అమ్మతో తుమ్మ తోపులకు వెళ్ళేవాడు. అమ్మ తాటి జీబులు తన నెత్తి మీద పెట్టేది. తుమ్మ చెక్క ఆమె నెత్తి మీద పెట్టుకొని నత్త మాంసం దుత్త చేత్తో పట్టుకొని బీడు మోపుకు పోయిన గొడ్లు ఊరి ముఖం పట్టేటప్పుడు అమ్మ అయ్య తాను ఇంటి దారి పట్టేవాళ్ళు. ఏటి గట్టుకు రాగానే నెత్తి మీద బరువును దింపుకొని కూర్చునేవాళ్ళు. అయ్య తాటి చెట్లు ఎక్కి కళ్ళు దుత్తలు దింపేవాడు. అట్టా 5 చెట్లు ఎక్కేవాడు. 5 చెట్లలో 3 చెట్లకు కట్టిన లొట్టి అంచుకి సున్నం రాసేవాడు. 2 చెట్ల లొట్లకి సున్నం రాసేవాడు కాదు. సున్నం రాసిన లొట్లలో తాటిసారు వచ్చేది. సున్నం రాయని లొట్లలో కళ్ళు వచ్చేది. చెట్ల మొదట్లో 3 తాటి ఆకు రేకలు దాచేవాడు. అయ్య తన రేకలు కళ్ళు తాగేవాడు. అమ్మ తాను సారు తాగేవాళ్ళు. సారు తియ్యగా ఉండేది. రోజు పొద్దున్నే అయ్య సారు ఇంటికి తెచ్చేవాడు. కల్తీ లేని కళ్ళు, కల్తీ లేని సారు తాగగా మిగిలిన కళ్ళు అయ్య ఇంటికి తెచ్చేవాడు. ఇంటికి తెచ్చిన కళ్ళు అయ్య కూటి గింజలకు అమ్మేవాడు. ఒక్కోసారి దమ్మిడికి ముంతకళ్ళు అమ్మేవాడు. 5 దమ్మిడిలు చేతికొస్తే అయ్య ముఖం విప్పారేది. ఆ రోజు కూటికి వడ్లు వస్తే అమ్మ ఎగిరి గంతేసేది. సారు కాస్తే తాటిపాగు వచ్చేది. తాటిపాగు నిల్వ ఉంచితే తాటి కలకండ అడుగున వచ్చేది.
పచ్చి మామిడికాయ కోసి తాటిపాగులో ముంచుకొని తినేవాడు. అట్టా నిల్వ ఉంచిన పాగు 2-3 బాణలయ్యాక మళ్ళీ కాసేవాళ్ళు. చిక్కటి బెల్లం పాకం వచ్చేది. గుంటలు తవ్వి గుంటలో పాకాన్ని పోసేవాళ్ళు. ఆ బెల్లం గడ్డలయ్యేది. ఆ బెల్లం గడ్డలు అమ్మకానికి అప్పుడప్పుడు అయ్య వెళ్ళేవాడు. ఎండాకాలం తాటికాయలు పండేవి. కొన్ని విపరీతంగా పండేవి. పండిన కాయల్ని కాల్చుకు తినేవాళ్ళు. పాకానికొచ్చిన కాయల్ని కొట్టి చెక్క తీసేవాళ్ళు. ఆ చెక్కని ఉడకబెట్టేవాళ్ళు. అట్టా ఉడకబెట్టిన చెక్క తియ్యగా ఉండేది. చెక్క తీసిన తాటి విత్తనాల్ని పాతర పెట్టేవాళ్ళు. తీగలు వచ్చేవి. పాతర ఒక్క వరుసలో తవ్వుతూ తీగలు పీకేవాళ్ళు. ఉడకబెట్టిన తీగలు రాత్రికి పందిరి మీద వేసి తెల్లారేకట్ల మంచులో అవి తడిశాక తెల్లారి తింటే అద్భుతంగా ఉండేవి. తనకి అట్టా తినడమే ఇష్టం. బురుగూచి ఎంత బాగుండేది. అట్టా తాటి చెట్లు అమ్మ అయ్య బతుకులతో పెనవేసుకుపోయాయి. నాగన్న బాల్యం ఎన్నెల దిన్ని తాటి చెట్ల మధ్య చేలగట్ల మీద తుమ్మ తోపుల్లో నీడల్లో గడిచిపోయింది. ఎన్నెల దిని ఇప్పుడందులో ఎంతమంది కళ్ళ ముందు రాలిపోయారో, ఎంతమంది మంచానికి అతుక్కొని రోజులు లెక్కపెట్టుకుంటున్నారో, ఎంతమంది తనలాగే ఆటపాటల్లో ఉండిపోయారో తెలియదు. అసలిప్పుడు ఎన్నెల దిన్ని ఏ రూపంలో ఉందో చాలా ఏళ్ల తర్వాత గుర్తొస్తుంది. ఎల్లన్న కర్రెంకడి కొడుకన్నాడు. భూదేవి మేనల్లుడన్నాడు. ఎర్రెంకడు అప్పుడు మరీ చిన్నపిల్లాడు. తల్లి సంకబిడ్డ. భూదేవి ఇప్పటికి ఇంకా పుట్టి ఉండదు. ఎర్రెంకడు అయ్య పెద్ద కరణం మామిడి తోపు కాపలా ఉండేవాడు. కాపలా అనే కన్నా కాపురమే అక్కడ పెట్టినట్టు ఉండేవాడు. ఒక రకమైన వెట్టి చాకిరే అది అనుకుంటే దారుణంగా ఉంటుంది. అయ్య అట్ట కానందుకు సంతోషంగా ఉండేది. కానీ అయ్య కూడా కరణానికి ఉట్టినే తాటి చెట్టు కొట్టాల్సి ఉండేది. తాటి ఆకు కొట్టివ్వాల్సి ఉండేది. అసలు మాలాడు మాదిగాడు వెట్టి చేయందే ఎన్నెల దిన్నిలో బతకలేడు. ఎన్నెల దిల్లి బతుకంతా పెద్ద కరణం కనుసన్నల్లో ఉండేది. ఆయన గీసిన గీతల మధ్య తిరుగుతుంది. ఎన్నెల దిల్లి విశాలమైన భూముల్లో ఎక్కువ భాగం ఆయన చేతుల్లోనే ఉంది. అతి తక్కువ భాగం మిగిలిన కులాలకుంది. రెడ్లకి కొద్దిపాటి పొలం ఉన్న మొత్తంగా అతని పాలెకాళ్ళే. మిగతా కులాలు సెంటుకుంటూ ఉన్నా అది అతని చెప్పు చేతల్లోనే ఉండేది. మాల మాదిగలకి అసలు పొలమే లేదు. ఎర్రెంకడి అయ్యకి తూర్పు బాడవలో మడిచెక్క ఉందనే వాళ్ళు ఉండొచ్చు. ఎర్రెంకడి అయ్య అప్పుడప్పుడు నైదిబ్బ ఎరువు అక్కడికి గంపల్లో మోసేవాడు. అంతకన్నా మాల మాదిగలకి మరెవ్వరికి పొలం లేదు. పెద్ద కరణం అతి క్రూరుడు. అతనికి జాలి లేదు, దయ లేదు, దానం చేసే గుణం అసలు లేదు. ఒకే ఒక్క కొడుకు. వాడికి ముందు కూతురు. కూతుర్ని నెల్లూరు ప్రాంతంలో ఇచ్చాడు. అల్లుడికి బోలెడు అగ్రహారాలున్నాయి. పెళ్ళైన 2 ఏళ్ళే అల్లుడు చచ్చిపోయాడు. అగ్రహాల్లో ఉన్న కొంత పొలం అమ్మగా వచ్చిన డబ్బు మూట కట్టుకొని కూతురు ఎన్నెల దిన్నికి వచ్చింది. అమ్మగా మిగిలిన పొలం కౌలుకిచ్చింది. కోళ్ళదిన్ని పంతులు కరణం కూతురు పొలం లావాదేవీలు చూసుకునేవాడు. అతను అంతటితో ఆగలేదు. పుకారు ఉండేది. కరణం కూతురుకు కడుపు చేసేదాకా వచ్చాడు. ఏం జరిగిందో తెలియదు. కోళ్ళదిన్ని పంతులు ఒకరోజు నెత్తురు కొక్కుకొని చచ్చాడు. ఆ తర్వాత నెల రోజులైనా గడవలేదు. కరణం కూతురు ఊరేసుకొని చచ్చింది. ఒంటి నిండా దెబ్బలున్నాయని మంగలి రాములు ఊళ్ళో వాళ్లతో అన్నాడు. అందరికీ అన్నీ తెలుసు. కోళ్ళదిన్ని పంతుల్ని, కూతురి కడుపులో పిండాన్ని చంపింది పెద్ద కరణమని తెలుసు. కానీ మాట్లాడరు. ఒంటి నిండా దెబ్బలున్నాయని ఊళ్ళో వాళ్లతో అన్న మంగలి రాములు ఊరు విడిచి ఎటు వెళ్ళాడో తెలియదు. ఉన్న మంగలి కుటుంబాల్లో ఒకటి మాత్రం ఎన్నెదిన్నిలో లేకుండా పోయింది. కూతురు మొగుడు చచ్చినందుకు పెద్ద కరణం బాధపడలేదు. పిల్ల కరణం అదృష్టాన్ని పోగొట్టుకున్నాడు. అక్కని తండ్రి దారుణంగా చంపినందుకు పిల్ల కరణానికి కోపం రాలేదు. అక్క పట్టె మంచం సొరుగులో దాచిన వెండి బిళ్ళలను లెక్కబెట్టుకున్నాడు. అట్టా కొడుకు లెక్క పెట్టుకున్నందుకు తన కడుపున రత్నం పుట్టాడని పొంగిపోయాడు పెద్ద కరణం. ఈ కథంతా అయ్య అమ్మతో చెవిలో చెప్పినట్టు చెప్పేవాడు. కరణం గుర్తు రాగానే కరణం పొలాలు, ఆ పొలాల కాపలా ముందు నిలుస్తున్నాయి. తొలకర్లు పడ్డవంటే చాలు కరణం పెద్ద జీతగాడు మాలపల్లికి మాదిగపల్లికి వచ్చేవాడు.
కరణంగారి అరకలు కట్టాలే, ఇంటికొకడు రండ్రా అని అనేవాడు. కరణానివి గట్లు లేని పొలాలు. ఎన్నెల దిన్నెలో అరకలు మాత్రమే కాదు, చుట్టుపట్ల ఊళ్ళ నుంచి కూడా కావాల్సిన అరకలు వచ్చేవి. దున్నడం ఓ వారం రోజులు చాగేది. దుక్కి కొట్టడం, చదును చేయడం అప్పుడే జరిగిపోయేది. మాదిగ కుటుంబాలని కరణం పొలం మీదనే ఉండేవి. మధ్యాహ్నం కూటి కావుళ్ళు మాత్రం వచ్చేవి. మాదిగలు వరసగా కూర్చుంటే జీతగాళ్ళు తాటాకు రేకల్లో వడ్డించేవాళ్ళు. అదే కూలి, అంతకన్నా ఏమీ ఉండదు. ఆ తర్వాత నాట్లేత కూడా అంతే. నారు పీకడానికి, నారు కావిళ్ళు మోయటానికి, నాటడానికి మాదిగల కుటుంబాలే పనిచేసేవి. ఇంటికో మగాడు, ఆడది అని అనేవాళ్ళు. కానీ కుటుంబాలలో ఆ పనిలో ఉండేవి. దానికి మధ్యాహ్నం కూటి కావిళ్ళే వీరి కూలి. కొన్ని సందర్భాల్లో ఆ మధ్యాహ్నం కూటి కోసమే కుటుంబాలే వెళ్ళేవి. నిజానికి ఆ కూడు ఒక మంత్రం లాంటిది. విచిత్రమేమిటంటే పచ్చడి దానికెక్కువ వచ్చిందని ఒకామె, దీనికెక్కువ వచ్చిందని ఇంకొక ఆమె తిట్టుకునేవాళ్ళు. తిట్లు ఒకచోట ఆగవు. ఆ ఇంట్లో అందరి పేర్లు చాలా రహస్యంగా బయటికొచ్చేవి. తగాదా ఒక్కొక్కసారి కొట్లాటకు దారి తీసేది. గట్టుమీద కూర్చొని కరణం, ఇతర పెద్దలు అవి వినోదంగా చూసేవారు. మాలాలని, మాదిగాళ్ళను వేరువేరుగా వరుసల్లో కూర్చోబెట్టేవాళ్ళు. ఎవరి కులం వాళ్ళదే అనేవాడు కరణం. రెండు కులాలు ఏ విషయంలో కలవకూడదు అని అతనికి అవసరం. నాటు అయ్యిందో లేదో కాపలా మొదలయ్యేది. కరణం పొలాల కాపలాకి ఇతర కులావి వచ్చేవి కావు. ఈ రెండు కులాల్లోనూ ఇంటికొకడు వంతుల వారీగా ఉండేవాళ్ళు. కోతలు వచ్చినా అంతే, కుప్పలు నూరిసినా అంతే. మధ్యాహ్నం కూటి కావిళ్ళే కూలి. కాకపోతే కళ్ళాల్లో మాత్రం ఇంటికొకడు 3 చాటల వడ్లు కరణం దానం కింద కొలిచిచ్చేవాళ్ళు. ఆ తర్వాత కల్లాంగింజ వదిలేవాళ్ళు. కల్లాంగింజ కోసం వీళ్ళు తన్నుకునేవాళ్ళు. కల్లాంలో మిగిలిన తాలుగింజ కోసం, నేల పగుల్లో దాగిన గట్టి గింజ కోసం వీళ్ళు పోటీలు పడేవాళ్ళు. చివరికి ఇంటి పేరు మీద కల్లాంలో గీతలు గీసుకునేవాళ్ళు. అయినా తగాదాలు ఆగవు. 6 కాలం చేసి వెట్టి చాకిరి గుర్తురాదు. కల్లాం అడుగున మిగిలిన గింజల కొట్లాట ఒక రోజుతో ఆగదు. కల్లాల్లో ఆడాళ్ళ తగాదా పల్లెల్లో జాతర్ల తగాదాగా మారేది. ఒక్కోసారి పెద్ద కరణమే తీర్పు చెప్పేవాడు. అయ్యో పాపమని కల్లాంగింజలు వదిలితే తన్నుకొని చస్తారట్రా, అలగా గాడిదల్లారా అని తిట్టడం, ఒక్కొక్కసారి కొట్టించడం కూడా చేసేవాడు. చిత్రంగా ఉండేది, దారుణంగా ఉండేది. కల్లాంగింజ తగాదా మాలపల్లి వీధుల్లో, మాదిగపల్లి వీధుల్లో విడివిడిగా జరిగేది. పర్వాలేదు, ఒకేసారి 2 పల్లెల మధ్య జరిగేది. అప్పుడు కరణమే కల్లాలు పంచి ఇచ్చేవాడు. ఇద్దరిలో ఏ ఒక్కరి కళ్ళం తాలుగింజ మీదే కాదు. తమకి హక్కుంది. అసలు కరణం గాదెల నిండా ఉన్న ధాన్యం మీద కూడా తమకు హక్కుందనే ఆలోచన రాదు. ఏ కరణం వాళ్ళ శ్రమను వెట్టిగా మార్చి దోపిడీ చేస్తున్నాడో వాణ్ణే తమకు వాటాలు పంచమంటారు. ఆ అవకాశం కోసం ఎదురుచూసే కరణం వీళ్ళ మధ్య శాశ్వతంగా గండి కొట్టడానికి సర్వ ప్రయత్నాలు చేసేవాడు. పరిష్కారాన్ని వాయిదా వేసేవాడు. ఎవరి తలలన్నా పగిలాయా లేదా అని ప్రతిరోజు వాకబు చేసేవాడు. ఎన్నెల దిన్నెలో పిల్లాడిగా ఆ రోజు నాగన్నకి ఇదంతా అర్థం కాలేదు. ఆ రోజు తాను చూసిన వాస్తవాల్ని ఉరుముల నాగన్నగా ఇప్పుడు అర్థం చేసుకోగలడు. మాదిగల్ని కొట్టడానికి మాలల్ని, మాలల్ని కొట్టడానికి మాదిగల్ని కరణం మీ కులం అంత గొప్పది, ఇంత గొప్పది అని ఉబ్బేసేవాడు. తన్నుక చచ్చేవాళ్ళు. ఎన్నెల దిన్నెలో నాగన్నకి తన ఆకారం స్పష్టంగా కళ్ళ ముందు నిలుస్తుంది. మొల చుట్టూ గుడ్డ చుట్టి పెట్టిన గోసె, ఒక్కోసారి చుట్టూ గుడ్డ లేకుండా పెట్టిన గోసె, ఇంత పొడుగు జుట్టు బిగదీసి కట్టిన ముడి, అమ్మ టెంకాయ చిప్పలో వేసిన సాదు బొట్టు. అప్పటి జుట్టు ఇప్పటికీ అలాగే ఉంది. కాకపోతే ఇప్పుడు జులపాలయ్యింది. ఎన్నెల దిన్నె, మాలపల్లి, మాదిగపల్లి ప్రమాదం అంచునే కాపురమున్నాయి. ఏటికి దగ్గర్లో ఉన్నాయి. వరద వచ్చిందంటే మొదటి నీరు నిలిచేది ఈ పల్లెలోనే. వరద ఏటి గట్టుకొస్తుంది. అట్టా వరదల్లో కోత మొదలైతే 2 పల్లెలు ఎట్లో కొట్టుకుపోవాల్సిందే. 2 పల్లెలు ఎత్తి కట్టాలని చాలాసార్లు అనుకున్నారు. ఊరికి పైభాగాన ఖాళీ దిబ్బ ఉంది. అక్కడ కడితే ఏ ప్రమాదం ఉండదు.
ఏటి ప్రమాదము ఉండదు. కానీ అక్కడ కట్టడం చిన్న విషయం కాదు. తలభాగాన అంటరాని పల్లెలుండటం అగ్రవర్ణాలు సహించవు. మాదిగ పల్లెలు ఎప్పుడు దిగువనే ఉండాలంటారు. ఎగువన ఉంటే అగ్రకుల అహంకారం ఒప్పుకోదు. అందుకే మాదిగల కోరికగానే మిగిలిపోయింది. ఎన్నెల దిన్నిలో ఈ దరిద్రులు బతుకుల కోరికలతో మిగిలిపోయాయి. కోరికలతో కుమిలిపోయాయి. కోరికల కోసం కూలిపోయాయి. నిజంగా అట్టాగే జరిగింది. అయ్య నారిగాడు బతుకు అట్టాగే కోరికలతో కూలిపోయింది. కాకపోతే మాలాడి దిబ్బగా మిగిలిపోయింది. ఎట్టా జరిగింది? అర్ధరాత్రి వాన చినుక మొదలైంది. తెల్లారినా ఆగలేదు. రోజు దాటింది. వాన ఆగలేదు. రెండో రోజు దాటింది. వాన ఆగలేదు. మూడో రోజు కురుస్తూనే ఉంది. మూడో రోజు వానకు గాలి తోడైంది. ఆ గాలి కూడా ఆగి ఆగి వీస్తుంది. అప్పుడప్పుడు దిక్కు మారి వీస్తుంది. ఒక్కోసారి వెచ్చటి ఆవిరి చిమ్ముతుంది. అర్థం కాని వాతావరణం. నిజానికి వాన ఎన్నెల దిన్ని పేదల గుండెల మీద కురుస్తుంది. గాలి వారి గుడిసెల మీద వీస్తుంది. గాలికి ఇంటి నిటాళ్ళు ఊగుతున్నాయి. మట్టి గోడలు కూలి పడుతున్నాయి. కప్పులేసి గాల్లో తిరుగుతూ ఎక్కడెక్కడో పడిపోతుంది. వాన ఇప్పట్లో ఆగేలా లేదు. గాలి ఎక్కువయిందంటే కానీ తగ్గటం లేదు. కాకపోతే ఆగి ఆగి కొడుతుంది. ఆగినప్పుడు ప్రకృతి స్తంభించినట్లు ఏదో ఊహకందని భయం వెన్నాడుతుంది. వీచినప్పుడు గుడిసెలు తాటి చెట్ల నేల కరుచుకుంటున్నాయి. అంతలో పిడుగులాంటి వార్త. ఏట్లో కొత్త జాలు పారుతుంది. పెద్దలు ఏటికేసి పరిగెత్తారు. కొత్త నీరు నొరగలు కక్కుతూ పారుతుంది. నీరు గట్టు దాటుతుంది. ఓ నెల రోజుల క్రితమే వరదలొచ్చాయి. అప్పుడే ఏరు గట్టుకేసి మాలొచ్చమ్మ చెట్టు దాకా వచ్చింది. మాలొచ్చమ్మ చెట్టు దాటితే ఎల్లమ్మ గుడి. వరద ఎల్లమ్మ గుడి దాటిందంటే ముంగమూరమ్మను దాటుతుంది. అప్పుడు మాలపల్లి ఉండదు. మాదిగపల్లి ఉండదు. మాలొచ్చమ్మ చెట్టుకు ఎల్లమ్మ గుడికి మధ్య భాగం గండి పడిందంటే ఆ ప్రమాదం అంతా ఇంతగా ఉండదు. 4 గంటలకే చీకటి ముంచుకొచ్చింది. సముద్రంలో కొత్త శబ్దం మొదలైంది. చీకటితో రహస్యంగా కుట్ర చేసినట్టు ఏటి నీళ్లు మాలొచ్చమ్మ చెట్టు తాకాయి. కూడబలుక్కున్నట్టుగా ఏటి గట్టు విరచకబడుతుంది. లాభం లేదు. ఎల్లమ్మ గుడి దాటిందంటే 2 పల్లెలు మునిగిపోతాయి. రేయ్ ముత్తా, మాలపల్లి పెద్ద అన్నాడు. గండి పడకుండా చూడాల్రా సుబ్బా. మాదిగ పెద్ద మాట కలిపాడు. వరద ఎల్లమ్మ గుడి దాటకుండా ఉండడానికి చేయాల్సిన ప్రయత్నాలన్నీ చేశారు. హోరి గాలిలో, కుండపోత వానలో ప్రాణాలు గుప్పెట్లో పెట్టుకొని బ్రతకడం కోసం, తన వాళ్ళని బ్రతికించడం కోసం వయసుతో సంబంధం లేకుండా తాటి తుంగలు కొట్టారు. అడ్డంగా పెట్టారు. గడ్డి మోపులు కుక్కారు. చెయ్యాల్సిన పనులన్నీ చేశారు. అన్ని పనుల్లో అయ్య ఉన్నాడు. అయ్యతో పాటు మాదిగ మాతయ్య ఉన్నాడు. ఆ ఇద్దరు వరద ఆపటానికి, కోత ఆపటానికి ప్రాణాలకు తెగించి పనిచేస్తున్నారు. గట్టు కోత ఆగలేదు. నీటి ఉద్రిక్త తగ్గలేదు. కోస్తూనే ఉంది. పొంగుతూనే ఉంది. పల్లెల మీద విరుచుపడటానికి సిద్ధంగా ఉంది. అంతలో గారిహోలు చిత్రంగా ఆగింది. ఏమీ జరగనట్టు భయంకరమైన నిశ్శబ్దం. ప్రపంచమంతా ఆక్రమించినట్టు అనిపించింది. అనుభవం భయపెట్టింది. ఇంత ప్రశాంతత తర్వాత రాబోయే ప్రళయం కళ్ళ ముందు నిలిచింది. ఎల్లమ్మ గుడిని చుట్టి నీరు పరిగెత్తుతుంది. ముంగమూరమ్మ మునిగిపోయింది. వాతావరణంలో వేడి పుట్టుకొస్తుంది. సముద్రంలో ఉండ చుట్టుకొన్నట్టు, తన్నుకుంటున్నట్టు ప్రక్రియలు బద్దలు కావటానికి ఇంకా ఎంతో సమయం లేదు. 2 పల్లెల జనం ఒకచోట చేరారు. పిల్లలు తల్లుల్ని అతుక్కుపోయారు. ఏడుపులు, ఆర్తనాదాలు. ఊరవతల గట్టికేసి వెళ్దాం. ఊళ్ళో పెద్దలు సంపేస్తారు. వరద ముంచుకొస్తుంది. సముద్రం పొట్ట పగిలితే ఉప్పెన తప్పదు. గొడవగా మాటలు, తొందరలు, ఏడుపులు, భయాలు. ఆ గొడవల, తొందరలో, ఏడుపుల్లో, భయాల్లో దిబ్బ మీదికి వెళ్తానన్నా వచ్చేవాళ్ళు రావచ్చు. అయ్య గట్టిగా అరిచాడు. అంతా వింతగా చూశారు. అయోమయంగా చూశారు. అయ్య తనని చంకనెత్తుకున్నాడు. అమ్మ గంపనెత్తుకుంది. మాతయ్య అయ్యతో
కదిలాడు. బతకాలనుకుంటే రండి, ఎప్పుడు ఎవడు అడ్డొచ్చినా గొడ్డలికి బలవుతాడు. బతకాలన్నోళ్ళు రండి, ఎట్టాగు సత్తాం. ఎల్లమ్మ కూడా మునిగింది. రండి, రండ్రా పిడికి నా కొడకల్లారా, రెండెహే. నాగన్న ఇప్పుడు పరశురాముడు కథ చెబుతుంటే అప్పటి అయ్య గుర్తొస్తాడు. గొడ్డలి పట్టుకున్న అయ్య పరశురాముడే. ఇప్పటిదాకా ఈడ మనకి నేల చెక్కలేదు, ఇప్పుడు ప్రాణం కూడా ఉండదు. నాకు సావాలని లేదు, బతకాలని ఉంది. అయ్య అడుగు ముందుకేశాడో లేదో జనం వరదలాగే లేచారు. వరద తరుముతుంటే వరద కన్నా ముందు పరిగెత్తుతున్నారు. దిబ్బ మీదికి వెళ్ళాలంటే ఊళ్ళో గుండానే వెళ్ళాల్సి ఉంది. చుట్టూతా నీళ్లు. అక్కడిదాకా నడిచిన వాళ్ళు మంత్రిచ్చినట్లు ఆగారు. అయ్య వెనక్కి చూశాడు. అంతా అయోమయంగా చూస్తున్నారు. నడవండి, బతకడానికి నడవండి, బతకాలి, మనం బతకాలి, నడవండి. సముద్రం పొట్ట పగిలి ఉంటుంది. ప్రళయాన్ని ముంచుకొచ్చిన హోరుగాలి, అంతు చిక్కని వాన తుఫాను, అంటరాని ఉప్పెన ఊరి మీద పడింది. మొదటిసారి ఎన్నెల దిన్ని జీవితంలో మొట్టమొదటిసారి అంత మంది మాలమాదిగలు అగ్రవర్ణాల ఇళ్ల మధ్య, దారి వెంట, ఊరి మధ్య, దేవాలయాల సందులు దాటి దిబ్బకేసి నడుస్తున్నారు. నిజంగా తుఫానే అది. దేవాలయ ధ్వజస్తంభం పెలపెలమంటూ విరిగి పడిన శబ్దం, కరణం పెంకుటిల్లి కొట్టంకోలిన శబ్దం, కట్టు మడిగొడ్లు కట్లు తెంచుకొని తుఫాను గాలిలో బీభత్సవంగా తిరుగుతున్న సన్నివేశం, నాగన్న బాల్యం ముద్ర వేసుకున్న వాస్తవం. అలాగా జనం ఇంతకాలం అగ్రవర్ణాలు వద్దన్న దిబ్బ మీద కాలు పెట్టారు. దిబ్బ చుట్టూ వరద, అయినా భయం లేదు. చాలా ఎత్తు దిబ్బ. అంత హోరుగాలిలో, అంత వానలో, భయంకరమైన తుఫాను రాత్రిలో నడుస్తూ వణుకుతున్న ఆకలి డొక్కలు లాక్కుంటూ దిబ్బ మీద అగ్రవర్ణాల పైభాగాన ఏదో మొండి ధైర్యం, చావమనే నమ్మకం. ఆ రాత్రి గడిచింది. తెల్లారి గట్టు మీద నుంచి చూస్తే మాలపల్లి, మాదిగపల్లి ఎట్లు కొట్టుకుపోయినట్టు ఉంది. అంతా జలమయం. ప్రకృతి అంతా మాయలాడి మరొకటి లేదు. ఏమి జరగనట్టు ఎండ కాస్తుంది. వచ్చేటప్పుడు గంపల్లో, కుండల్లో, పెట్టెల్లో తెచ్చుకున్న బియ్యం ఒకచోట పోశారు. అయ్య పంచపరిశాడు. మాదిగ మాతయ్య బియ్యం దండి అక్కడ పోశాడు. సుబ్బయ్య తాత చికుముకి రాయి తీశాడు. ఎంత కొట్టినా నిప్పు రాలేదు. ముత్తయ్య అందుకొన్నాడు. కొట్టగా వెలిగింది. అగ్గి పుట్టింది. ఆ అగ్గికి తడిసిన కట్టెలైన మండుతాయి. మంట పుట్టాలే కానీ కాలటం జరగక మానదు. ఏం వండుకున్నారో, ఏం తిన్నారో తెలియదు. తిన్నారు, కలిసి తిన్నారు. ఆ ఇద్దరు కలిసి తిన్నారు. సుబ్బయ్య తాతకి పొరపోతే ముత్తయ్య తాత వాడి తల మీద తట్టాడు. ముత్తయ్య తాతకి ఎక్కిళ్ళు వస్తే సుబ్బయ్య తాత నీళ్ళిచ్చాడు. అవి వరద నీళ్ళే కావచ్చు. నీళ్ళిచ్చాడు. విషాదం ఒక్కొక్కసారి అద్భుతంగా ఉంటుంది. వాన పూర్తిగా ఆగినట్టుంది. ఊళ్ళో పడిపోయిన ధ్వజస్తంభం చుట్టూ జనం చేరారు. దేవాలయం గోడలెక్కిన వాళ్ళు దిబ్బకేసి చూసినట్టుంది. ఏం చెప్పారో ఏమో తెలియదు. దేవాలయం గోడ మాత్రం ఒకరి తర్వాత ఒకరు ఎక్కి చూస్తున్నారు. పగలు గడిచిపోయింది. నీళ్లు కూడా ఎంత ఉద్రిక్తంగా వచ్చాయో అంత హడావిడిగా తీసుకున్నాయి. ఎన్నెల దిన్ని మాలపల్లి, మాదిగపల్లి తుడుచుపెట్టుకుపోయి అక్కడో నిట్టాడి, ఇక్కడో నిట్టాడి మిగిలి ఇక్కడి నిన్నటిదాకా కాపురాలు ఉన్నాయని గుర్తుగా ఉన్నాయి. రాత్రి దిబ్బ మీద విచిత్రంగా అనిపించింది. వెలుతురు కోసం మంట పెట్టారు. మంట చుట్టూ ఆడవాళ్ళు, ముసలాళ్ళు, పిల్లలు, వయసు వాళ్ళు మాత్రం దూరంగా కూర్చున్నారు. తెచ్చిన బియ్యం పగులు సరిపోయాయి. ఆలస్యంగా తిన్నారు కాబట్టి ఇంకా ఆకలి అనిపించలే. కానీ రాత్రి గడిచే కొద్దీ ఆకలి అనిపిస్తుంది. ఉన్నది పసిపిల్లలకి పెట్టారు. నిద్రకి ఆగలేక తడిలోనే పడుకున్నారు. అయ్య కోసం చూస్తే అయ్య గుంపులో లేడు. అయ్య అని కేకేశాడు. అవునరా నారిగాడేట్రా ఎవరో అన్నారు. మాతయ్య వాడు అట్లెళ్ళాడ్రా, సెంబట్కై ఉంటది ఎవరో అన్నారు. సుబ్బయ్య తాత దిక్కులు చూశాడు. ముత్తయ్య తాత పైకెల్లా లేచి చూశాడు. ఇద్దరు దిబ్బంతా వెతికారు. అయ్య మాత్రమే కాదు, మరో ఇద్దరు ఆ ఈడు వాళ్ళు కూడా కనిపించలేదు. యాడికెళ్ళుంటారు? చుట్టూ ఎటు చూసినా నీళ్లు. దిబ్బ దిగితే మలలలోతు నీళ్లు. మధ్యలో గుంతలు. తిన్నంత ఎత్తు పల్లాలే. వరదకి ఏ ఎత్తు కలిగిందో, ఏ పల్లం ఎత్తయిందో అర్థం కాదు.
యదవనాయాలు సెప్ప పెట్టకుండా ఎటు చచ్చినట్లు రాత్రి గడిచిపోతుంది. ఆ నలుగురి విషయం అందరికీ తెలిసిపోయింది. అందరిలో ఆతృత. అమ్మ అయోమయంగా చూస్తోంది. నీళ్ళలో అలికిడైతే అంతా అటుకేసి చూశారు. అలికిడి దగ్గర పడుతుంది. ఆతృతగా చూస్తున్నారు. దూరంగా 4 ఆకారాలు నీళ్లను తోసుకుంటూ వస్తున్నట్లు అనిపించింది. ఆ 4 ఆకారాలు దగ్గరయ్యే కొద్దీ వాళ్ళు ఎంత భారంగా నడుస్తున్నారో స్పష్టంగా తెలుస్తుంది. ఆ నలుగురు భుజాల మీద గోతాం మూటలు. దిబ్బ ఎక్కి గోతాం మూటలు నేల మీద విసిరి అలసిపోయి కూర్చున్నారు. అంతా ఆశ్చర్యంగా చూస్తున్నారు. ఏందిరా ఇది నారిగా బియ్యం యాడయి సావుకారి కొట్టులోయ్ అంటే పొయ్యి రాజేయండి, బతకాలే అంతే, మనం బతకాలి, మన బిడ్డలు బతకాలే, పొయ్యి రాజేయండి. ఎవ్వరూ మాట్లాడలేదు. పొయ్యి రాజుకుంటుంది. వండటం అయ్యాక నిద్రపోయే వాళ్ళని నిద్రలేపారు. అర్ధరాత్రి అంతా ఆవురుమని తిన్నారు. ఆకాశం నిర్మలంగా ఉంది. గట్టు కింద గుచ్చిన పుల్లలకి మోరెడు దూరంగా నీరు జరిగిపోయాయి. ఏరు తొందరగానే తీస్తుంది. అంతా నిద్రపోయాక పెదమాల, మాదిగ, పెద్ద మరికొంతమంది ఉన్నప్పుడు మాతయ్య అన్నాడు. ఊర్లో పెద్దలు రచ్చ చేశారు. షావుకారు కూడా రచ్చ దగ్గరే ఉన్నాడు. కొట్టు తాళం పగలొట్టిన ఆడి భార్య బిడ్డలు లేవలే. లేసుంటే రచ్చలో మనమాటే ఉంటది. ఏదైనా జరగొచ్చు. సద్దాం, ఈయన్నే చద్దాం. ఈయన్నించి కదిలితే కదిలినోడ్ని కదినట్లు గుంతలో పెట్టడమే. 2 పెద్దలు భయంగా చూశారు. కారణం క్రూరుడు. అనుభవం మరీ భయపెడుతుంది. మనం సావటానికే పుట్ల. ఆళ్ళు ఎత్తున ఉండొద్దంటారు. ఏరు దిగువన ఉండొద్దంటుంది. ఎత్తుకు వస్తే ఆళ్ళు సంపుతారు. దిగువనుంటే ఏరు సంపుద్ది. ఎట్టా చూసినా సావు తప్పదు. కానీ ఇనండి, చెప్పే మాట ఇనండి. మనం సావటానికే పుట్టలా అంటే సంపటానికి కూడా పుట్టినాం. ఆఖరి మాట అయ్య, మాతయ్య ఇద్దరు కూడా బలుక్కొని అన్నారు. నాగన్న ఈడుని. పిల్లలు నిద్రపోయినా తనకి నిద్ర రాలేదు. అయ్య దగ్గరే కూర్చున్నాడు. ఆవలిస్తూ కూర్చున్నాడు. అయ్యకి ఈ వైపు తానున్నాడు. ఆ వైపు మాతయ్య. ఆ ఇద్దరి మధ్య గొడ్డలుంది. గొడ్డును నరికే కత్తి ఉంది. వానే రాకపోతే, వరదే రాకపోతే, ఏరు గట్టు కోసుకొని ముంగమూరమ్మ మునగకపోతే ఇక్కడికి రమ్మంటే ఒక్కడు వచ్చేవాడు కాదు. వరద తరిమింది, వరద కలిపింది. అంతా కదిలొచ్చాం. ఇక్కడైతే బతకొచ్చు. ఊళ్ళో అంతమందిని నడిసొస్తుంటే ఎట్లాగో ఉంది. తుఫానుకు ఇళ్లలో ఉండిపోయారు. లేకపోతే ఎట్లుంటది? తుఫాను రాకపోతే ఆళ్ళ ఇళ్ళ మధ్య మనం అసలొత్తే గదా ఎట్లుండేది తెలిసేది. నవ్వులు. తెల్లారింది. నీరు బాగా తీశాయి. ఎక్కడి గట్టు అక్కడ కనిపిస్తుంది. ఇసుక భూమి కాబట్టి అంత నీరొచ్చినా బురద లేదు. ఏమీ జరగనట్టు మళ్ళీ తెల్లటి ఇసుక దిబ్బలు. అసలు కథ ఇప్పుడు మొదలైంది. దిబ్బ మీదికి కరణం రాలేదు. సావుకారు రాలేదు. రచ్చలో ఏమనుకున్నారో తెలీదు. కానీ 2వ రోజు అంతా అయిపోయింది. ఎట్టా జరిగిందో తెలియదు. గుడిసెలకి పుల్లలు చూసొస్తానని వెళ్ళిన అయ్య తిరిగి రాలేదు. శవమై వచ్చాడు. మాతయ్య భుజాల మీద మోసుకొచ్చాడు. నేను పుల్లలు చూసొస్తాను, నువ్వు ఆకు చూడ్రా మాత అన్నాడు. ఆకు చూసి ఈడి కోసం ఎంత చూసినా రాలే. చిట్టిడివి కేసి వెళ్తే అడవి మలుపు దాలుర్లో నెత్తురు మడుగులో పడున్నాడు. శవం చుట్టూ చేరిన జనం గొల్లుమన్నారు. గుండెలు బాదుకున్నారు. నారిగాడు సావలే, నా అన్నదమ్ముడు సావలే, ఆడు సావలే. మాతయ్య రోదిస్తున్నాడు. అమ్మ ఎప్పుడో నేలపై పడిపోయింది. 3వ రోజు దిబ్బ మీది గుంపు చెల్లా చెదురైంది. అయ్య ఎట్ట చచ్చింది అందరికీ తెలుసు. ఎవరు చంపింది అందరికీ తెలుసు. కానీ ఎవ్వరూ మాట్లాడే శక్తి లేదు. శక్తి ఉన్న నారిగాడు చచ్చాడు. శక్తి ఉన్న మాతయ్య ఆడు సావలా అంటూ తిరుగుతూనే ఉన్నాడు. పాత చోట్లోనే మళ్ళీ గుడిసెలెలిశాయి. అమ్మ అట్టాగే ఉండిపోయింది. గుడిసెలు కట్టుకునే వాళ్ళని చూస్తూ ఉండిపోయింది. అయ్య పేరు కూడా ఓ గుడిసె కట్టారు. అయ్య కర్మ అంతా కలిసే చేశారు. మాతయ్య మాత్రం ఆడు సావలా అంటూనే ఉన్నాడు. కానీ ఆ రాత్రి నుంచే అతను కనిపించలేదు. ఎటు వెళ్ళాడో తెలియదు. అయ్య గొడ్డలికి కూడా ఎంత వెతికినా కనిపించలేదు. మాతయ్య అన్నట్టు అయ్య సావలే, నారిగాడు సావలే. ఇప్పటికీ గుర్తుండేటట్టు
ఎన్నెల దిన్నెలో మాలాడి దిబ్బ అట్టాగే మిగిలింది. అక్కడ మాలాడు దయ్యమై తిరుగుతున్నాడనే పుకారు చాలా కాలం ఉండేది. ఇప్పుడు ఆ దిబ్బ ఎట్టా ఉందో తెలియదు. దట్టమైన తాటి చెట్లతో ఉండొచ్చు, కానీ ఆ కాయలు కోస్తారో లేదో తెలియదు. ఆకులు కొడతారో లేదో తెలియదు. కళ్ళు గీస్తారో లేదో తెలియదు. మాలాళ్ళు ఉండకుండా మాలాడి దిబ్బ ఉంది. కడుపు కోసుకుంటే కాళ్ళ మీద పడుతుంది. నిజమే, అంతా కోతే, అంతా కడుపు కోతే. అయ్య చచ్చిన నెల రోజులకి ఎన్నెల దిన్ని వీడ్కోలు చెప్పాల్సి వచ్చింది. ఉత్తరాది కోతలకి దక్షిణాది జనం వెళ్తుంటే అమ్మ వాళ్ళతో కలిసింది. ఎన్నెల దిన్నిలో పెద్దలు అక్కడే ఉండమన్నారు. అమ్మ కొంతకాలం అట్టా వెళ్ళొస్తానంది. ఎన్నెల దిన్నిని వదులుతుంటే పుట్టడి ఏడుపు వచ్చింది. అయ్య తాటి చెట్లు, పంట పొలాల గట్లు, పరిగెత్తే ఎండ్రకాయలు, తుమ్మెల తోపులు అంతా వదిలి వెళుతుంటే ఏదోలా ఉంది. బాల్యం ఎన్నెల దిన్నితో ముగిసినట్లు అనిపించింది. మళ్ళీ వత్తం లేరా నాగా అమ్మ అంది. అంటూనే కొంగు నోట్లో కుక్కుకుంది. ఎల్లమ్మ గుడి చుట్టూ తిరిగి మాలచ్చమ్మ చెట్టుకు మొక్కారు. చేల గట్లు దాటుతుంటే గట్టు మీద ఎండ్రకాయలు పరుగెత్తుతుంది. జాగ్రత్తగా పట్టుకొన్నాడు. అంతే, జాగ్రత్తగా గట్టు కింద వదిలాడు. అది పరుగు తీసింది. నవ్వు ఆగలేదు. అదే చివరి జ్ఞాపకం. పరిగెత్తే ఎండ్రకాయ ఎన్నెల దిన్ని తాలూకు ఆఖరి అనుబంధం. ఉత్తరాది ప్రయాణం ఎన్నెల దిన్నిని శాశ్వతంగా దూరం చేస్తుంది అనుకోలేదు. ఉరుముల చంద్రప్ప అక్కడే పరిచయమయ్యాడే కన్నా అమ్మ బతుకులోకి అడిగి పెట్టాడనొచ్చు. గంగ జాతరకొచ్చాడు. జాతర అయినా వెళ్ళలేదు. ఓ రోజు రాత్రి నిద్ర లేసి చూస్తే దీపం ముందు కూర్చొని చంద్రప్ప అమ్మకేదో చెప్తున్నాడు. తెల్లారి ఎడ్ల బండి తాము ఉండే కొట్టా ముందు ఆగింది. ఎక్కరా నాగన్న? ఎక్కడికని అడగలేదు. బండి ఎక్కాడు. అమ్మ కూడా కూర్చుంది. చంద్రప్ప ఎడ్ల దగ్గర కూర్చున్నాడు. బండి ఊరు దాటింది. అట్టా 2-3 ఊర్లు దాటాక బండి దిగారు. బండి వెనక్కి వెళ్ళిపోయింది. అది ఏ ఊరో తెలీదు. రామమందిరం పక్కన ఉన్న ఒక దగ్గర అమ్మ వంట చేసింది. ఆ రాత్రి అక్కడే నిద్రపోయారు. నడుస్తూ, బండి కట్టించుకుంటూ ఎక్కడో ఒకచోట రాత్రి నిద్ర చేస్తూ ధర్మారం చేరారు. అది చంద్రప్ప పుట్టినేరు. అది ఉరుముల చంద్రప్ప పెరిగిన ఊరు. అక్కడే నాగన్న పెరిగాడు. పెళ్ళిడికొచ్చాడు. పెళ్ళాడాడు. రాములు కాపురానికొచ్చాక అమ్మ తృప్తిగా కన్ను మూసింది. తన పని పూర్తి చేసినట్టు, ఇక తాను చెయ్యాల్సిన పని ఏదీ లేనట్టు, ఎన్నెల దిన్నికి సెలవు తీసుకున్నట్లు ధర్మారానికి సెలవు తీసుకుంది. అయితే ఈ సెలవు శాశ్వతమైంది. అమ్మ కన్ను మూసేసే రోజు చంద్రప్ప అమ్మ దగ్గరే ఉండిపోయాడు. ఆమె పక్కనే కూర్చున్నాడు. చంద్రప్ప ఒడిలోనే అమ్మ కన్ను మూసింది. రాములు నీళ్ళోసుకుంది. ఆడపిల్ల పుడితే లక్ష్మి పేరు పెడదామన్నాడు చంద్రప్ప. మగపిల్లాడు పుడితే అని నాగన్న అన్నాడు. నారయ్య పేరు పెడదామన్నాడు. జీవితం తనని ఒంటరివాడిని చెయ్యడానికే నిర్ణయించుకుంది. చంద్రప్ప కాలం చేశాడు. కనలేక రాములు కాలం చేసింది. తల్లితో కడుపులో బిడ్డ కూడా ఇంతకాలం ఉరుముల శబ్దాల మధ్య గడిపాడు. జీవితం గంగమ్మ పాటతోనే నిండిపోయింది. కుంకులాలాట కోలాహలంతోనే నిండిపోయింది. ఖాళీగా ఉంటే తెలియని బాధ, భయం వెన్నాడేది. అమ్మ, అయ్య, చంద్రప్ప, రాములు ప్రాణం లేకుండా పుట్టిన బిడ్డ వెన్నాడేవారు. అందుకే కదిలే కాళ్ళకి, మోగే ఉరిమికి, పాడే నోటికి విరామం ఇవ్వలేదు. ఇదిగో ఇప్పుడు ఎల్లన్నని చూశాక ఎందుకో తెలియదు అలసటగా ఉంది. కాస్త విశ్రాంతిగా వాడితో మాట్లాడాలనిపిస్తుంది. చంద్రప్ప చెప్పిన పురాణ రహస్యాలు ఎల్లన్నకు చెప్పాలనిపిస్తుంది. చంద్రప్ప నేర్పిన అడుగుల కదలికలు ఎల్లన్నతో కలిసి పంచుకోవాలనుంది. ఈ బిడ్డని ఎన్నెల దిన్ని తన కోసమే తరిమింది. తనని వెతుక్కుంటూనే వచ్చాడని నాగన్న అనుకున్నాడు. రాత్రి ఎల్లన్న మాట్లాడుతున్నప్పుడు వాడి మాటల్లో పదే భూదేవి పేరు వినిపించింది. అయ్య పేరు అన్నిసార్లు చెప్పలేదు. అమ్మ పేరు అన్నిసార్లు చెప్పలేదు. భూదేవిని వదిలి వీడు తనతో ధర్మారం రాడు. వస్తాడని నమ్మకం లేదు. ఎందుకో తెలియటం లేదు. నిన్నటి నాగన్నలా తాను ఈ ఉదయం లేనట్లు అనిపిస్తుంది. తెగిన బంధాలు తెగిపోగా ఏ బంధాలు లేని ఒంటరితనం ఇప్పుడు భరించేదిగా అనిపించడం లేదు. మళ్ళీ తన బాల్యం గుర్తు చేశాడు ఎల్లన్న.
ఇంకా మసక చీకటి తొలగిపోలేదు. నాగన్నకి పక్కెల దిన్ని పొలాలకేసి నడవసాగాలనిపిస్తుంది. చెట్టు కింద కూర్చొని దింపిన చెట్ల కళ్ళు కనీసం అరలొట్టి తాగందే ఈ నీరసం పోతనిపిస్తుంది. అడుగులేశాడో లేదో నిద్రపోతున్న ఎల్లన్న మంచం మీద నుంచి లేచినట్లు అనిపించింది. వెనక్కి తిరిగి చూస్తే ఎల్లన్న నిద్ర లేవటమే కాదు, దగ్గరగా వచ్చాడు. మసక చీకట్లో పొలాలకేసి నడిచారు. నువ్వు చాలా దూరం నడిచావురా బిడ్డా. ఏమో తెలియదు. నడిచానో పరిగెత్తానో ఏదీ తెలియదు. నాట్యం నేర్చుకుంటావా? నాకొచ్చు. నాగన్న తెరలుగా నవ్వాడు. మసక చీకటి ఆ నవ్వుకు పారిపోతున్నట్లు అనిపించింది. పాటలు కూడా వచ్చా? అత్త నేర్పింది. పోను ఊరం నేర్చుకుంటావా? నేర్చుకుంటా, కానీ అత్తకి రాదు. నాగన్న మళ్ళీ నవ్వాడు. గడ్డి పోచ మీద మంచు రుచి చూసే పిట్టలు పెలపెలమంటూ పైకి లేచి పారిపోయాయి. నేను నేర్పుతాను. ధర్మారం వస్తావా? ఎల్లన్న మాట్లాడలేదు. కళ్ళు చెట్ల దగ్గర నాగన్న ఆగాడు. కళ్ళు లొట్టి దింపుతూ కళ్ళు గీసే గౌడు కనిపించాడు. దింపిన కళ్ళు రేఖలో పోపించుకొని తాగబోయి ఎల్లన్న కేసి చూశాడు నాగన్న. తాగుతావా? సారు తాగుతావా? ఒక్కసారి తన బాల్యం గుర్తొచ్చింది. కళ్ళు లొట్టి దింపిన అయ్య, సారు లొట్టి కోసం ఎదురు చూసిన తాను, తన అమ్మ కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. ఎల్లన్న తల వెంట్రుకలోకి వేళ్ళు పోనిచ్చి ఆప్యాయంగా నెరిమాడు. మరో చెట్టు కింద ఉంచిన సారు లొట్టి తెచ్చాడు గౌడు. రేఖలో పోసి ఎల్లన్నకిచ్చాడు. ఎట్లుంది? తియ్యగుంది. తాగు. ఒకటి కాదు, కావాల్సినన్ని. ఇప్పుడు మసక చీకటి కూడా లేదు. లేత ఎండ పొలాల మీద పరుచుకుంది. గట్టు మీద నడుస్తూ ఎండ్రకాయల కన్నాల దగ్గర ఆగాడు నాగన్న. గవ్వల దండ కడదాం. ఆ మాట అన్న ఎల్లన్నని అట్లాగే చూశాడు. ఆప్యాయంగా దగ్గరికి తీసుకొన్నాడు. చిన్నప్పుడు గవ్వల దండతో చాలా పట్టాను. మానేశా. ఎన్నెల దిన్నిని వదిలేస్తూ పట్టిన ఎండ్రకాయని వదిలేశా. నీకు ఎన్నెల దిన్ని తెలుసా? అక్కడే పుట్టా. ఎల్లన్న వింతగా చూశాడు. నాగన్న తన కథ మొదలెట్టాడు. ఇంటికి వచ్చిన కథ ఆగలేదు. ఆట కట్నానికి ఆ రోజు ఆగాలన్నాడు. పక్కెల దిన్ను మాలపెల్లి పెద్ద. మధ్యాహ్నం కోడిని కోశారు. కళ్ళు తెచ్చారు. నిద్ర పట్టింది. మెలకువ వచ్చేసరికి ఎల్లన్న తన పొట్ట మీద కాళ్ళు పెట్టి నిద్రపోతున్నాడు. వాడి పాదాలను నిరిమాడు. ఇంత అద్భుతంగా ఈ పాదాలు ఎలా పుట్టాయి అనుకొన్నాడు. కొలిచి చేసినట్లు ఇవి పాదాలు కాదు, తాళం తప్పని అడుగుల శబ్దాలు. నిద్ర లేచిన ఎల్లన్న అత్త మాట ఎత్తాడు. అత్త తన కోసం ఏడుస్తుందన్నాడు. అత్తను చూడాలని కన్నీళ్లు పెట్టుకున్నాడు. ఆకాశంలో నెలవంక కనిపించింది. దానికేసి చూసిన నాగన్న గట్టిగా కళ్ళు మూసుకొని ఎల్లన్నని ముందుకు రమ్మని పిలిచాడు. ఎల్లన్న ఎదురుగా వచ్చాక కళ్ళు తెరిచి ఎల్లన్న మొహం చూశాడు. అత్త కూడా ఇంతే. నెలవంక పల్చటి వెలుతురు చేల గట్లకేసి నడిచారు. గట్ల మీద ఎదురెదురు కూర్చున్నారు. మనసులో కొన్ని నిర్ణయాలు చేసుకున్న నాగన్న ఎల్లన్న కళ్ళల్లోకి చూశాడు. చీకటితోనే ఎల్లదిన్నికి వెళ్దాం. ఎల్లన్న ఆనందంగా చూశాడు. హఠాత్తుగా గొడవ చేస్తూ ఎన్నెల పిట్ట దూసుకుపోయింది. ఎదవ పిట్ట. మనుషుల్ని కుదురుగ్గా కూర్చొనిదే నేల పొడి చేస్తే చాలు. దీని ఎంత బడాయి పిట్ట. కానీ ఎల్లన్న గొడవ చేస్తూ వెళ్తున్న ఎన్నెల పిట్టకేసి చూస్తున్నాడు. అది ఎన్నెల దిన్నికేసి వెళ్తున్నట్లు అనిపించింది. ఎన్నెల దిన్ని ఇప్పుడు ఎట్టా ఉంటుంది? నాగన్న అనుకొన్నాడు. ఎన్నెల దిన్నిలో అత్త పాపం ఏడుస్తూ ఉంటుంది ఎల్లన్న అనుకొన్నాడు. ఎన్నెల పిట్ట కొంత దూరం వెళ్ళిందో లేదో కానీ దాని గొంతు మాత్రం ఇంకా వినిపిస్తూనే ఉంది. ఇది జరిగిన చాలా సంవత్సరాల తర్వాత రూతుకు వినిపించినట్టు, రూబేను అనుకరించినట్లు. వేకువ మసక వెలుతుల్లో పొగమంచు కప్పిన గడ్డి పోచల్ని తొక్కుతో ఎన్నెల దిన్ని దారి పట్టి నడుస్తున్న నాగన్న ఎల్లన్నలు తన కళ్ళ ముందే నడుస్తున్నట్లుంది రూతుకు. రూతు మాటల్లో అదో అందమైన సన్నివేశం. ఒక అద్భుతమైన ప్రయాణం. ఒకరికి గుర్తింపు ఉంది. ఒకరి పరిచయం కావాల్సి ఉంది. ఒకరి గుర్తింపు అంత సులువుగా వచ్చింది కాదు. ఆ పరిచయం అంత తేలిగ్గా జరిగేది కాదు. ఎంతో సత్తా ఉంటే తప్ప ఆ కులాల వాళ్ళు గుర్తింపు పొందరు. పరిచయానికి నోచుకోరు. ఎందరో కళాకారులు కాలగర్భంలో కలిసిపోయారు.
చరిత్ర వాళ్ళని తన పేజీల్లో రాసుకున్నట్లు దాఖలు లేవు. ఈ దేశంలో కళల కన్నా కులం ముఖ్యమైంది. కళని కూడా కులం తక్కెట్లో తూచారు. వీళ్ళని మాత్రం తూకానికే కాదు, అసలు తక్కెట దాకా రాకుండా చేశారు. రూతు అనుకుంటుంది, అనేకసార్లు అనుకుంటుంది, భూమి మీద ఇన్ని పాటలు పుట్టాయి. ఆ పాటకు ప్రాణం పోసిందెవరు? ఆ ప్రాణానికి రాగం ఇచ్చిందెవరు? కాస్త నిదానంగా ఈ పరిశోధకులు, చరిత్రకారులు ఎందుకు ఆలోచించరు? పొలాలు దున్నారు, కొయ్యలు కట్టారు, నారు పోశారు, ఏతం తొక్కారు, కలుపు పీకారు, కంకుల్ని కాపాడారు, పంట కోసారు, కల్లాం చేశారు, గింజ కొట్టారు, కుప్ప వేశారు, దాన్ని నూరిశారు, అంతా చేశారు. అర్ధాకలితో ఆకాశ నక్షత్రాల కింద ఇసుక దెబ్బల మీద డొక్కల్లో మోకాళ్ళు గుచ్చుకొని నిద్రపోయారు. పొలం వాళ్ళకి దక్కలే, కయ్య వాళ్ళకి చిక్కలే, గింజ సొంతం కాలే, ఏదీ తమకు కాకుండా భూమంతా తమ చెమటని వర్షించారు. అట్టా వాళ్ళ శ్రమ తాలూకు ఫలితానికి దూరంగా క్రూరంగా ఉంచబడ్డారు. భూమి మీద జరిగిన ప్రతి పనిలో నుంచి పాట పుట్టింది. నాట్లు నాటుతో, కలుపు తీస్తూ, కోత కోస్తూ, కూలి చేస్తూ కూలి తల్లి పాట పాడింది. ఆకలిని మర్చిపోవడానికి, పాలకి కేక పెట్టే బిడ్డని మర్చిపోవడానికి, వంగిన నడుము నొప్పిని మర్చిపోవడానికి మూగ గొంతులోంచి పల్లవి వినిపించింది. శ్రమలోంచి చరణాలు పంచింది. ఒక కూలి తల్లి, ఒక మాల తల్లి, ఒక మాదిగ తల్లి ఆ పల్లవికి వంతలు వందలుగా పలికారు. 100 గొంతులు ఒకే గొంతుగా పలికాయి. ఆ గీతాన్ని ఏమన్నారు? పల్లె పదమన్నారు. అదో యువల గీతమన్నారు. జానపదుల గీతం సజీవమన్నారు. రూతు అంటుంది, అట్టా అంటున్నందుకు ఎవరేమనుకున్నా పర్వాలేదనుకుంటుంది. ఆ పల్లె పదాల్లో పదాల్ని వెతకమంటుంది, విశ్లేషించమంటుంది. అచ్చు ఆ జీవితాల్లోంచి వచ్చిన పదాలే దొర్లుతాయంటుంది. నాట్లు వేస్తూ నాట్ల పాటలు పాడారు, కలుపు తీస్తూ కలుపు పాటలు పాడారు, కోతలు కోస్తూ కోతల పాటలు పాడారు. ఆ పాటల్లో జీవితం దాచారు. ప్రణయం, శృంగారం, హాస్యం, కరుణ మహా కవులు రాసినట్లు కృత్రిమంగా కాకుండా చాలా సహజీవంగా గాలి, నీరు, సూర్యుడు, చంద్రుడు, చుక్కలు ఉన్నంత సహజంగా పలికించారు. శ్రమ చేసిన భూమి వాళ్ళకి కాకుండా పోయినట్టే పాట నిలిచిన ఆ పాట అల్లింది వాళ్ళని చెప్పుకోవడానికి. ఈ విశాల విజ్ఞానం ఎందుకు కుంచుకుపోతుంది? విచిత్రం ఏమిటంటే అట్టా కుంచుకుపోయినందుకు అది సిగ్గుపడదు. సగర్వంగా సాహితీ ప్రపంచాన్ని ఏలుతుంది. రూతుకి గుర్తుంది, ఆ రోజుల్లో ఎంకి, నాయుడు బావలకు విపరీతమైన ప్రచారం ఉండేది. అది ఇప్పటిదాకా ఉంది. తాను బతికి ఉంటే ఓ శతాబ్దాన్ని పూర్తి చేసుకొని చివరి రోజుల్లో కూడా తెలుగుతనాన్ని ఎంకి, నాయుడు బావలు ప్రతీకలుగా మిగిలి ఉండొచ్చు. అందులో నేరం కానీ తప్పు కానీ లేదు. కానీ విశాలమైన భూమి మీద చెమటలు రాల్చిన పదాలు, పాటలు, అవి అల్లిన సుబ్బి, కోటి, లచ్చి, మారేయమ్మ వగైరాల్ని ఏ ఆకాశ నక్షత్రాలు మింగేశాయి, ఏ కాలనాగులు కాటేశాయి? ఇవి ప్రశ్నలు కాదు అంటుంది రూతు. ఈ ప్రశ్నలకు జవాబు వెతకడం అవసరం లేదంటుంది రూతు. గుర్తింపు, పరిచయం అంత పక్షపాతంగా మారినందుకు మాత్రం బాధపడుతుంది. అంత ద్రోహంగా మిగిలినందుకు మాత్రం ద్వేషిస్తుంది. నిజానికి తన జ్ఞాపకాలు ఆ బాధకి, ద్వేషానికి ప్రతిరూపాలే. అంతా అట్టాగే జరిగింది. నిజంగా అట్టాగే జరిగింది. నాగన్నలు, ఎల్లన్నలు పరిచయాల కోసం పాకులాడలేదు, గుర్తింపు కోసం ఆడలేదు, పాడలేదు. కళ వాళ్ళ నరాల్లో ఉంది, నెత్తురులో ఉంది, గుండె లోతుల్లో ఉంది, వాళ్ళ చెమట సొనల్లో ఉంది. రూబేను రూతుతో ఆ మాటలు పదే అనేవాడు. నాగన్న తన పాట, ఆట గంగని కొలవటానికే అనుకున్నాడు. శివుణ్ణి మెప్పించడానికే అనుకున్నాడు. గుండెల్ని తాకి ప్రకృతిలోని ప్రతిధ్వనించే ఉరుముల శబ్దాల హోరు గంగని దింపటానికే అని భ్రమించాడు. ఆ జాతరలో అతని విన్యాసాలు, హావభావాలు అంతా అక్కడే ఆగాయి. అయితే పురాణ రహస్యాలంటూ చంద్రప్ప చెప్పిన ప్రతి అంశం, నాగన్న అవసరమొచ్చినప్పుడల్లా మాట్లాడిన మాటలు తాను తన వాళ్ళు తక్కువ వాళ్ళు కాదని చెప్పటానికి. అక్కడ తనలోని కనిపించేది తిరుగుబాటు. అది తిరుగుబాటు అని కూడా తనకి తెలియకపోవచ్చు. అయినా ఖచ్చితంగా తిరుగుబాటు. రూబేను నాగన్నని అట్లా విశ్లేషించాడు. రూతుకు అది నిజమే అనిపిస్తుంది. కాస్త ముందుకు పోతే రూపు
నిజమే అనిపిస్తుంది. కళ్ళ ముందు నాగన్న ఎన్నెల దీన్ని పొలిమేర తాకగానే ఆగి చూశాడు. నాగన్న బాల్యం పంచిన ఊరు. చాలా ఏళ్ల తర్వాత అక్కడికి అడుగు పెడుతున్నాడు. వదిలేప్పుడు అమ్మతో కలిసి వెళ్ళాడు. వచ్చేటప్పుడు ఎల్లన్నకు తోడుగా వచ్చాడు. ఆ రోజు బాల్యాన్ని మూట కట్టుకుని వెళ్ళాడు. ఈరోజు బాధని, ఒంటరితనాన్ని వెంట పెట్టుకుని వస్తున్నాడు. ఏరు దాటారు. అట్టా కూర్చుందాం బిడ్డా. ఎల్లన్న కూర్చున్నాడు. యువతలి గట్టు ఎన్నెల దిన్ని, ఏటి గట్టు చెట్టు మొదలు ఆనుకొని కూర్చున్నాడు నాగన్న. కళ్ళు గట్టిగా మూసుకున్నాడు. అతని గుండెలు ఏ ఉద్వేగాలకు లోనవుతున్నాయో ఎల్లన్నకు తెలియదు. ఎల్లన్నకు తెలిసిందల్లా అత్త ఒడిలో దాగిపోవాలని ఆతృత మాత్రమే. వెళ్దాం. నాగన్న కళ్ళు తెరిచి చూశాడు. ఎల్లన్న అత్త కోసం ఆతృత పడుతున్నాడు. వెళ్దాం బిడ్డ అంటూనే తుమ్మ పుల్ల విరిశాడు. పళ్ళు తోముకున్నాడు. అవసరమైతే చాటుకు పొమ్మన్నాడు. పళ్ళు తోముతుండగానే గట్టు చాటుకెళ్ళాడు. ఎన్నెల దీన్ని ఏట్లో మునుగుతుంటే అయ్య గుర్తొచ్చాడు. ముక్కు పట్టుకొని నీళ్ళలోకి చేపల జారిపోతానని పట్టుకోమని అయ్యని అడిగేవాడు. అయ్య అక్కడక్కడే వెతికేవాడు. పట్టుకోలేనట్లుగా యాడ్రా అని అనేవాడు. ఈడ అంటూ తాను ఎగిరి అయ్య భుజాన మీదికి ఎక్కేవాడు. అయ్య అట్టాగే ఏటి ఒడ్డుకు తనని తీసుకెళ్ళేవాడు. ఒళ్ళు ఆరేదాకా లేత ఎండలో కూర్చునేవాడు. అట్టా గుర్తొచ్చినప్పుడు ఇసుకలో కాలి కింద ఎండ్రకాయలు కదిలేవి. కాలు అట్టాగే ఉంచి వాటిని పట్టుకుంటే కుట్టేవి, వదిలిస్తే పరిగెత్తేవి. వెంటపడితే ఇప్పటిదాకా ఇసుకలో దాక్కున్న చిన్న చిన్న ఎండ్రకాయలు ఒకటి కాదు వందల్లో పరిగెత్తేవి. దడి కట్టినట్టు ఇసుక మీద చిన్న చిన్న ఎండ్రకాయలు పరుగులు విచిత్రంగా ఉండేవి. అవి వరుసగా ఏటి నీళ్ళలో కదిలిపోయి అదో ఆట. భూమికి సొంతమైన బాల్యం అట్టాంటి అద్భుతాల్ని దాచుకుంటుంది. నిజంగా అదొక అద్భుతమే. ఎండ కాగదు. ఆ మాట అంటూనే ఎల్లన్న గట్టు మీదికెక్కాడు. నాగన్న కూడా గట్టు మీదికొచ్చాడు. గుడ్డ సంచిలో విభూతి తీశాడు. నొసట దిద్దుకున్నాడు. కంఠానికి రుద్దుకున్నాడు. ఎల్లన్న అట్టాగే చూస్తున్నాడు. ఎల్లన్న వెళ్ళిన రోజు నుంచి భూదేవి తిండి లేదు. వెతికే మనుషులు వెతుకుతూనే ఉన్నారు. గుడ్డల మూటతో వెళ్ళిన వెంకట నలుసు ఆ రోజే ఇంటికొచ్చాడు. మూట అక్కడే వదిలేసి ఎల్లన్న కోసం తిరిగినవాడు తిరుగుతూనే ఉన్నాడు. ఎల్లన్నని తీసుకురాకుండా ఇంటి ముఖం చూడొద్దంది భూదేవి. అదే మాట ఎర్రంకటితో కూడా అంది. ఆడబిడ్డని తోడు తీసుకొని తిరగాల్సిన చోటంతా తిరిగింది. ఎర్రగొల్లల గుడారాల దగ్గర ఏం జరిగిందో ఆ నోట ఈ నోట పాకి మాలపెళ్ళకి తెలిసింది. ఎల్లన్నని ఎవరు ఎట్టా తరిమారో అట్టా తరిమినారో హుషారుగా చెప్పుకున్నారు. అది తెలిసిన భూదేవి తట్టుకోలేకపోయింది. వాళ్ళ అంతు తేలుస్తానని బయలుదేరింది. పెద్దలు వారించారు. సాటి వయసు వాళ్ళు అడ్డుపడ్డారు. అయితే నా బిడ్డని నాకివ్వండని అరిచింది. ఎందుకు మీ పెద్దరికమని పెద్దల్ని నిలేసింది. అయినా ఏమీ జరగలేదు. పెద్దలలో పౌరుషం కనిపించలేదు. ఈడువారు చలనం కలగలేదు. ఎల్లన్న కనిపించకపోతే అట్టా తరిమిన వాళ్ళ అంతు చూస్తానంది. వాళ్ళ బతుకుల బూడిద చేస్తానంది. ఎర్రంకడు ఆ మాటలు వింటూ నిల్చున్నాడు. వెంకట నలుసు భూదేవికి తెగింపు భయం పుట్టింది. ఆ రాత్రి ఇద్దరు నిద్ర లేదు. ఆ ఇంటి ముందు కాపలా కాస్తూ కూర్చున్నారు. భూదేవి తెగించిందంటే ఎంతైనా చేస్తుంది. ఆ తర్వాత ఏం జరుగుతుందో పట్టించుకోదు. ఎర్రంకడికి అది బాగా తెలుసు. పెదమాల దాని నోరు అదుపులో పెట్టరా అని వెంకట నలుసుతో అన్నాడు. ఆ మాటలు రచ్చలోకి వెళ్ళాయంటే ఎంత ప్రమాదమో పెదమాలకి తెలుసు. వెంకట నలుసు పెదమాల హెచ్చరికతో బెంబేలెత్తాడు. అయినా భూదేవి నోటికి అడ్డు లేకుండా పోయింది. అమ్మలక్కలు దానికి పిచ్చి పట్టిందన్నారు. పెదమాల తన నోరు అదుపులో పెట్టమన్నాడని తెలిసి భూదేవి పెదమాల ఇంటికేసి వెళ్ళింది. పెదమాల భూదేవి మీద విరుచుకుపడ్డాడు. నువ్వు అట్టాగే నోరు పారేసుకుంటే మాల పెళ్ళి బూడిదవుతుందన్నాడు. భూదేవి మాటలకి మాట రెట్టించింది. ఇట్టాంటి పెదమాలలుంటే పల్లె బూడిదే అవుతుంది అంది. అంతటితో ఆగలేదు. ఎల్లన్నని కొట్టిన వాళ్ళ పేరున తిట్టింది. పెదమాలను తిడితే పెదమాలకు రోషం వస్తుంది. ఊళ్ళో వాళ్ళని తిడితే పెదమాలకు భయం పట్టుకుంది. పల్లెం మధ్య ఈ గొడవ తారాస్థాయికి పోయింది. వెంకట నలుసు ఇక లాభం లేదు కనుక్కున్నాడు. భూదేవి జుట్టు పట్టుకొని లాగాడు. వెర్రి పట్టిన దానిలా పైనబడి కొట్టడం మొదలెట్టాడు. నిజానికి వెంకట నలుసుకు భూదేవి మీద కోపం కాదు. ఆ మాటలు ఊరి పెద్దలు వింటే ఏమవుతుందనే భయం.
ఆ భయాన్ని వెర్రివాణ్ణి చేసింది. వెంకటన్న ఎర్రెంకడు చూస్తూ ఉండిపోయాడు. ఇప్పటిదాకా భూదేవి వీపు మీద దెబ్బ పడలేదు, కానీ ఇప్పుడు పడింది. ఏం చేసిందని ఆ దెబ్బ పడింది? కళ్ళెంట నీళ్ళొచ్చాయి. తాను పిరికివాడు. నిజంగా భూదేవి అన్న మాటలు తాను అనాల్సింది. వీలైతే అట్టా తన బిడ్డ తరిమిన వాళ్ళని ఏమైనా చెయ్యాల్సింది. అదే పని తన కులంలో ఎవరైనా చేస్తే ఈ ఇంటి మీద తాను ఎంత పౌరుషం చూపించేవాడు, ఎంత ప్రతాపం వెలగబెట్టేవాడు. తన మీద తనే అసహ్యం వేసింది. తలదించుకున్నాడు. వెంకటనర్సు వెర్రి ఆవేశం ఇంకా తగ్గలేదు. లింగాలు అడ్డు రాకపోతే ఇంకా ఏం చేసేవాడో తెలియదు. లింగాలు అడ్డుగా నిలబడింది. ఆడబిడ్డని చూస్తే కడుపు తరుక్కుపోయింది. ఎల్లన్న కోసం కుమిలి కుమిలి ఏడ్చింది. దానికన్నా ఆడబిడ్డ వీపు మీద దెబ్బ పడడం సహించలేకపోయింది. భూదేవి ఆడబిడ్డ కాదు, కడుపున పుట్టాల్సిన బిడ్డ. కాకపోతే తనని కనాల్సిన తల్లి. అది తన బిడ్డ కోసం గొడవ పడుతుంది. ఎన్నెల దిన్ని మాల పెళ్లిలో ఏ ఒక్క మగాడైనా భూదేవిలా మాట్లాడుంటే ఎట్టగుండేదో తెలియదు. కానీ భూదేవి వాళ్ళందరికన్నా గొప్పది. ఏది మాట్లాడిందయ్యా నా ఆడబిడ్డ? మగాళ్ళంతా పిరికి గొడ్డైతే నా బిడ్డ మాట్లాడింది. నా బిడ్డే కాదు, నేను మాట్లాడుతున్నాను. నన్ను చంపండి. అది ఎల్లడి కూతురు, సుబ్బడి మనవరాలు, పిరికిగొడ్డు కాదు. వెంకటనర్సు బిత్తరపోయి చూశాడు. తానింతవరకు ఎట్టా ప్రవర్తించాడో ఇప్పుడు అర్థమైంది. ఎర్రెంకడు లింగాల్ని చాలాసార్లు కొట్టాడు, కానీ ఇప్పుడు కొట్టలేకపోతున్నాడు. తాను పిరికిగొడ్డే కాదు, ఎందుకు పనికిరాని వాడు. లింగాలు ఆడబిడ్డని పైకి లేపింది. ఇంట్లో ఆడబిడ్డకి ఎదురుగానే కూర్చుంది. ఆ రాత్రి పల్లె మధ్యలో రచ్చ జరుగుతుంది. రచ్చలో ఎల్లన్న చర్చ కన్నా పెదమాలని భూదేవి తిట్టింది మీద చర్చ జరుగుతుంది. అంతకన్నా మించి ఊళ్ళో పెద్దల్ని బూతులు తిట్టింది. ఈ విషయం ఊళ్ళో తెలిస్తే ఏది చెప్పాలని దాని మీద చర్చ జరుగుతుంది. ఆ చర్చలో ఎర్రెంకడు లేడు, వెంకటనర్సు లేడు. రచ్చకి రమ్మంటే రామన్నారు. వెంకటనర్సు ఇంటి బయట మంచానికి అడ్డంగా పడుకున్నాడు. దిబ్బ మీద ఎర్రెంకడు కూర్చున్నాడు. రచ్చ నుంచి మనిషి వచ్చాడు. మిమ్మల్ని రమ్మంటున్నాడు. రెండోసారి పిలిచాక వెళ్లకుండా ఉండకూడదు. అది కులంలో తప్పవుతుంది. ఇంట్లోకి చూశారు. భూదేవి నిట్టాడికి ఆనుకొని కూర్చొని ఉంది. ఇద్దరిలో ఏ ఒక్కరికి రచ్చకెళ్తున్నామనే ధైర్యం లేదు. వెళ్దామని పైకి లేశారు. 2 అడుగులు వేశారో లేదో భూదేవి ఏడుపు వినిపించింది. ఇంటి దగ్గర అన్నం వండుకుని ఆడబిడ్డ ఇంటికొస్తున్న లింగాలు ఎదురైంది. ఆమె మగాళ్ళతో ఏం మాట్లాడలేదు. ఆడబిడ్డ ఏడుపు వినిపిస్తుంది. నేరుగా ఇంట్లోకి వెళ్ళింది. ఆ ఇద్దరి కోసమే చూస్తున్నట్లు రచ్చ పెద్దలు రండ్రా కూసోండి అన్నారు. ఎల్లన్న అట్టా వెళ్ళటం ఎందుకు? వెళ్ళకుండా ఉంటే ఇదంతా జరిగేదా అని అన్నారు. వెంకటనర్సు మాట్లాడలేదు. ఎర్రెంకడు మాట్లాడలేదు. కొద్దిసేపు దానిమీదే తనలో ఒక మాట అన్నారు. చిన్న పిల్లాడు, ఆడికేం తెలుసు అని కొందరన్నాడు. ఆడు కొట్టినప్పుడు ఇంటికొస్తే బాగుండేదని కొందరన్నాడు. ఇంటికొస్తే ఏం చేసేవాళ్ళు? ఆ మాట ఎర్రెంకడు అనలేదు. వెంకటనర్సు అనలేదు. ఎవడ్రా ఆ మాటదన్న పెద్దమాల చూశాడు. మిగిలిన కుల పెద్దలు కూడా చూశారు. ఎందుకెళ్ళావురా ఎదవ నాయాల అని ఎర్రెంక మావ 4 తన్నేవాడు. అట్టా వెళ్ళి కొనక్క రాకండ్రా అని పెద్దలు అరిసేవాళ్ళు. అదే గొంతు మళ్ళీ వినిపించింది. ఎవడ్రా పొరసేతోడు? ఆ మాటేదో ఈడకొచ్చి మాట్లాడు. చీకట్లో ఓ మూల కూర్చొని ఉన్న పిట్టోడు ముందుకొచ్చాడు. వెంకటనర్సు పిట్టోడు కేసి వింతగా చూశాడు. ఎన్నెల దిన్నిలో మగాడంటే పిట్టోడే అని ఎర్రెంకడు అనుకున్నాడు. ముందుకొచ్చిన పిట్టోడు పెదమాలకేసి సూటిగా చూశాడు. మిగతా వాళ్ళని పలకరించినట్టుగా చూశాడు. బిడ్డ కనపడలేదని భూదేవి నెత్తి నేరు కొట్టున్న సంగతి గుర్తు చేశాడు. ఆ డేరాల దగ్గరికి ఎందుకెళ్ళాడని అన్నారే కానీ ఎవడన్నా ఏం జరిగిందో తెలుసుకున్నారా అని ప్రశ్నించాడు. ఎట్లా వెళ్ళింది? ఎందుకు పరిగెత్తి పారిపోయింది? తెలిసిన తర్వాత అట్టా చేసిన వాళ్ళని అడిగే దమ్ముందా ఈ పెద్ద మనుషులకుందా అని ప్రశ్నించాడు.